వాల్మీకి రామాయణంలోని కిష్కింధాకాండలో వాలి భార్య తార ఇంకా సుగ్రీవుడి భార్య రుమ వీళ్ళిద్దరి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు జనాలు. అయితే యాక్చువల్గా కిష్కింధాకాండ మొత్తం అంతా రూల్ చేసిందే వీళ్ళిద్దరు. ఇక్కడ తార కాంట్రిబ్యూషన్స్ చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. ఇక్కడ వాలి రాజుగా ఉన్నప్పుడు కిష్కింధకి తార తన భార్య, తను పట్టపురాణి, తను కిష్కింధ అడ్మినిస్ట్రేషన్స్లో వాటిలో చాలా బాగా సూచనలు ఇచ్చేది. అయితే ఎప్పుడైతే సుగ్రీవుడు ఫస్ట్ టైం ద్వంద్వ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి యుద్ధానికి వెంటనే వస్తాడో అప్పుడు తార వాలిని అలర్ట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, అక్కడ అతను ఎవరెండ చూసుకుని వచ్చాడో నీకు తెలుసా తెలీదా, అయోధ్య రాకుమారులు ఉన్నారేమో అతనికి అని చెప్పేసి తార అలర్ట్ చేస్తుంది. కానీ వాలికి పొగరు అనుకోండి, తన బలం మీద ఉన్న నమ్మకం అనుకోండి, ఈగో అనుకోండి, అతను వెళ్తాడు. తార మాటను లెక్క చేయడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వాలి చనిపోతాడు. తర్వాత వాలి చనిపోయిన తర్వాత తార సుగ్రీవుడికి పట్టపురాణం అవుతుంది. అయితే అప్పటికి చాలా కాలం తర్వాత మళ్ళీ రాజ్యాధికారం రావటం వల్ల సుగ్రీవుడు విలాసాల్లో మునిగిపోతాడు. విలాసాల్లో మునిగిపోయి తను ఏదైతే రాముడికి ప్రామిస్ చేసి ఉన్నాడో ఆ ప్రామిస్ని డిలే చేస్తూ ఉంటాడు. తార మధ్య మధ్యలో గుర్తు కూడా చేస్తూ ఉంటుంది. నువ్వు ఇలాగ రాముడికి సీతాన్వేషణలో ప్రామిస్ చేసావు, నువ్వు చేయిస్తావని, నీ సైన్యాన్ని వాడతావని, కానీ ఆ విధంగా నువ్వు ఏం ఆలోచించట్లేదు, నువ్వు చెయ్యి అని చెప్పేసి పలుమార్లు గుర్తు చేస్తుంది. సుగ్రీవుడు ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఉంటాడు. అయితే చాలా కాలం అయిపోయిన తర్వాత డిలే అయిపోతున్నప్పుడు రాముడు లక్ష్మణుడిని పంపిస్తాడు కిష్కింధకి. వెళ్ళి హెచ్చరించు సుగ్రీవుడికి, తన బాధ్యతని గుర్తు చెయ్యి అని చెప్పేసి లక్ష్మణుడిని పంపిస్తే లక్ష్మణుడు కూడా చాలా కోపంగా వస్తాడు కిష్కింధకి. ఇంకా సుగ్రీవుడు ఎదురుపడితే కొడతాడేమో, చంపేస్తాడేమో అన్నంత కోపంతో వస్తాడు. ఆ విషయం ఎప్పుడైతే లక్ష్మణుడు కోపంతో వస్తున్నాడు అని సుగ్రీవుడు వింటాడో సుగ్రీవుడికి ఏం చేయాలో పాలుపోదు. అప్పుడు తార ముందు వెళ్తుంది, లక్ష్మణుడితో మాట్లాడుతుంది. ఆవిడ వెళ్ళి ఎంత అనునయ వచనాలు మాట్లాడుతుందంటే, నువ్వు చాలా కోపంలో ఉన్నావు, కానీ మీ అందరూ కూడా కలిసి చేయవలసింది సీతాన్వేషణ, అది ఒక పెద్ద టార్గెట్, పెద్ద పని. దాని గురించి మనకి సుగ్రీవుడు హెల్ప్ కావాలి. కాకపోతే అతను రాజు అయి ఉన్నాడు, చాలా కాలం తర్వాత రాజ్యాధికారం రావటం వల్ల అతను విలాసంలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి మనం గుర్తు చేయాలి తన బాధ్యతని. తనకి మానేయాలనేం లేదు, తను మాట దాటేయాలనేం లేదు, కానీ ఈ విలాసాల వల్ల డిలే అయిపోయింది అని చెప్పేసి ముందుగా ఒక మాట చెప్తుంది. దాంతో లక్ష్మణుడు కూడా కొంచెం తన ఆవేశం తగ్గుతుంది. దాని తర్వాత కన్స్ట్రక్టివ్గా వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ జరుగుతుంది, సుగ్రీవుడికిను లక్ష్మణుడికి. దాని తర్వాత మళ్ళీ సీతాన్వేషణ ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. అంటే సీతాన్వేషణ గురించి వీళ్ళందరూ కలిసి ఒక స్ట్రాటజీ ప్లాన్ వేసుకుంటారు. ఇది జరగకుండా ఉండేది ఎప్పుడు తార ఒకవేళ ఎదురై ఉండకపోతే లక్ష్మణుడికి సుగ్రీవుడికి ఒక రకంగా యుద్ధమే జరిగేది. మరి తార తన డిప్లొమాటిక్ స్ట్రాటజిక్ థింకింగ్తో, తను మాట్లాడిన మాటలతో ఆ సిచ్యువేషన్ వర్స్ట్ కాకుండా చేయగలిగింది. మరి అలాంటి తారని, ఆవిడ చేసిన మేలుని కిష్కింధ మర్చిపోలేదు, అలానే మనం కూడా మర్చిపోవద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో ఇంకెవరికైనా కూడా నచ్చుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.